అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం దాచాపురం గరికపాడు విప్పల మడకలో ధాన్యం కళాల్లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సాగు చేస్తున్న వరి పంట అకాల వర్షానికి తీవ్రంగా దెబ్బతిందని, 25 రోజులుగా పంట కళాలో ఉన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేస్తుందని దుర్గాప్రసాద్ మండిపడ్డారు. ప్రభాకర్ అంటాడు పౌర సరఫరాల శాఖ మంత్రి కోటి లక్షల టన్నులు ధాన్యం సేకరిస్తామని గొప్పలు చెబుతుండు. ఇప్పటి వరకు మరి ఖాళీ సంచులు కానీ ఇవ్వట్లేదు. అర్థాలు కూడా గవర్నమెంట్కి అకాల వర్షం వస్తుందని ముందు వాళ్ళకి వాతావరణం హెచ్చరిక వాళ్ళకి అందరికంటే ముందే తెలిసింది. దానికి రైతులు కుప్పలు మరి వరి ధాన్యానికి కప్పుకుంటానికి ఇది ఎంతవరకు సమంజసం? నిన్న మొన్న వర్షాలు ఫుల్ గుర్తున్నాయి. ఈ వర్షాలకు రోడ్డు మీద కుప్పలు పోతే ఆ కుప్పలు దాన్ని కాపాడుకుంటానికి కనీసం పరదాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ గవర్నమెంట్ ఉందా? కనీసం మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రభుత్వ ప్రజానిధులు ఒక్కడు కూడా తిరిగి చూసినోడు లేడు. రైతు గోస చూసినోడు ఎవడు లేడు. అంటే వర్షం పడి లోపలికైతే మిషన్ పోద్ది కానీ ట్రాక్టర్ తోటి ఒడ్డు తెచ్చుకునే పొజిషన్ లేదు. రైతు మహా ఇబ్బంది పడి గట్టి మీద కూకొని పెడుతూ ఉన్నాడు. ఈ కేసీఆర్ పెట్టిన అమ్మబాటికి ఒక్కటి కూడా జరగలేదు, ఒక్క గింజ కొనలేదు, ఎవరు ఆఫీసర్ రాలేదు. ఆయన పైన మాటలు చెబుతుండు, ఊటకాలు చెప్పడం తప్ప ఏవో గారు ఎక్కడుంది కూడా తెలియదు. అక్కడ మొత్తం కూడా ఎక్కడికైనా ఫోన్ చేసేసరికి ఈ ప్రైవేట్గా అమ్ముకోవాల్సి వస్తుంది. కనీసం సగం తర్వాత బయటకు వస్తే ఒడ్లు మొత్తం తడిచిపోయి నీళ్లు గారిపోతున్నాయి. ఈ మొక్కలు కూడా తిరుగుతున్నాయి. ఈ తిరుగుతుంటే కూడా తిరిగేసి ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు వస్తే ఆగుతున్నారు, ఇష్టమైన రేటుకి అడుగుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ కేసీఆర్ మొత్తం కూడా దొంగ బద్దారు. ఈ నమ్మటానికి వీలు లేదు. రైతు నెత్తిన దుమ్ము పోతుండు, రైతు నోట్లో మన్ను పోతుండు. ఖచ్చితంగా కొనాలి. హరీష్ రావు గారు చెప్పిన అబద్ధమే. ఒక పక్క రాష్ట్ర మంత్రి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో ఆయన, ముఖ్యమంత్రి మాత్రం రైతులంతా పండగ చేసుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తా ఉన్నాడు. గత 4 సంవత్సరాల నుంచి ప్యాడీ పండించమంటున్నారు, దానికి మద్దతు ధర ఇవ్వటం లేదు. అట్లాగే పండినటువంటి ప్యాడీని అడ్వాన్స్గా అంటే రాబోయే రోజుల్లో ప్యాడీ వస్తుంది పలాంటి టయానికి, ఈ వచ్చేటటువంటి ప్యాడీకి అవసరమైనటువంటి ఏర్పాట్లని ముందే చేసుకోవాలని రైతులందరూ కూడా బస్తా 1050 రూపాయల లెక్క అమ్మారండి. మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి వాళ్ళు ఇంత మట్టికి ప్రకటించకుండా 2000కి కొనాల్సినటువంటిది కొనకుండా ఇవాళ 1000 రూపాయలకి అమ్మితే ధర వచ్చేసేపటికల్లా 1000 రూపాయలు అయింది. ఖర్చులు వచ్చేసి ఎకరానికి 40,000 అయింది. పండింది 25 బస్తాల నుంచి 27, 28 బస్తాలు రకరకాలుగా 30 లోపు పండుతూ ఉన్నాయి. కింద పెట్టి ఆ వడ్లన్నిటికి కూడా ఆ శాతం రాలేదని చెప్పి